పల్లీల పొడితోటి కాకరకాయ వేపుడు చేసుకుందాం. దానికోసం ముందుగా కాకరకాయలని స్కిన్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి, లేదా కొద్ది కొద్దిగా వేయించుకోండి. ఈలోపు దాంట్లోకి కారపొడి కావాలి కదా, దానికోసం శనక్కాయ గుళ్ళు వేయించుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శనక్కాయ గుళ్ళు, పుట్నాలు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇవి కాకరకాయలు చూడండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. మీకు కాకరకాయ ముక్కలు బాగా క్రిస్పీగా కావాలన్నా కూడా వేయించుకోవచ్చండి. తర్వాత వేరే గిన్నెలోకి అన్నీ తీసుకొని ఉప్పు, పసుపు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారపొడి కూడా వేసేసి చేతితోటి బాగా కలుపుకోండి. లైట్ వేడిగా ఉండాలండి, మరి బాగా స్టవ్ అసలు ఆన్ చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ.